హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు బాగున్నారు అనుకుంటాను. అందరికీ నమస్తే అండి. నాకు ఇది అలవాటు అయిపోయింది నమస్కారం చెప్పడం. కేజీన్నర టమాటాతో పచ్చడి పెడుతున్నానండి. టమాటాలు బాగా కడిగేసి గుడ్డతో తుడిచేసి ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు కొంచెం పసుపు ఉప్పు వేసి నానబెట్టేస్తున్నానండి. ఒక నైట్ అంతా ఉంచుతాను. మరుసటి రోజు మా మేడ మీద తీసుకెళ్ళి టమాటా ముక్కలు బాగా పిండి ముక్కలు వేరుగా రసం వేరుగా అందులో చింతపండు 200 గ్రాములు వేస్తున్నానండి. రసంలోని కేజీన్నరకి 200 వేస్తున్నాను. మరి నాకు అంతే తెలుసు ఆ కొలత. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. బాగా ఇదిగోండి చింతపండు 200 గ్రాములు వేసాను. టమాటా ముక్కలు చూడండి బాగా ఆరిపోయాయి 2 రోజులకి. ఇదిగోండి రసం. టమాటా ముక్కలు 2 రోజులకి బాగా ఎండేయండి, బాగా ఆరిపోయి ఏమాత్రం తడి లేకుండా. రసం కూడా బాగా ఆరిపోయింది. ఇప్పుడు మెంతులు ఆవాలు 2 స్పూన్లు అండి వేయించి పెట్టాను. తర్వాత ఆవాలు మెంతులు వేరువేరుగా వేయించానండి. బాగా వేగిన తర్వాత మిక్సీ పెట్టాలి. ఆవాలు వేరుగా మెంతులు వేరుగా పౌడర్ చేసి పెట్టాలండి. వెల్లుల్లిపాయలు 4 వెల్లుల్లిపాయలు తీసుకొని 2 సగాలు చేశాను. కొంచెం మిక్సీలో వేసాను, అదే పచ్చడి రుబ్బిన దాంట్లో. కొద్దిగా ఏమో పోపులో కానీ ఉంచాను. ఇదిగోండి పొడి అయిపోతుంది మెంతి పొడి ఇది. తర్వాత ఈ టమాటా ముక్కలు ఆరబెట్టాం కదా, అవి మిక్సీ పెడుతున్నాను. సగం ఉంచాను, సగం అంటే కొద్దిగా ఉంచాను. అవి మిక్సీ పెట్టేసి ఆ చింతపండు రసంలో కలిపి అప్పుడు మళ్ళీ రెండోసారి మిక్సీ పెట్టాలి. ఇదిగోండి ఎలా అయింది, ముద్దలాగా అయింది కదా. ఈ టమాటా గుజ్జు టమాటా రసంలో చింతపండు వేసి పెట్టాను. అందులో ఈ ముక్కలు వేస్తున్నాను. 1 గ్లాసు ఉప్పు అండి, బాగా ఆరబెట్టి వేయించి మిక్సీ పెట్టాను. 2 గ్లాసులు కారం అండి, 3 మ్యాంగో కారం పొడి వేస్తున్నాను. మొత్తం మీద 2 గ్లాసులు అండి. ఇప్పుడు ఆరిపోయిన ముక్కలు మిగతా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి కలిపియాలి. కలిపేసి రెండోసారి మిక్సీ పెట్టాలి. ఇదిగోండి మెంతి పొడి ఆవ పొడి 2 వేస్తాను. 2 వేసి కలిపిస్తున్నాను. ఈ ముద్దని మిక్సీ పెట్టేసి మళ్ళీ డబ్బాలో వేసేస్తున్నాను. మిక్సీ పెట్టేశానండి. అదంతా తీసి ఒక దగ్గర పెడుతున్నాను. 2 సార్లు మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఆరిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, అవి దాంట్లో కలిపేస్తున్న మిశ్రమంలోని. అవి పంటికి తగలాలట మా వాళ్ళకి, అప్పుడే టమాటా పచ్చడి తిన్నట్లు ఉంటుందట. ఇది పల్లి నూనె అండి, ప్యాకెటు. ఇది 1/4 కిలో ఆయిల్ పోసాను. ఇందులో ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఇంగు వేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి అండి. ఇవన్నీ బాగా వేగాక వెల్లుల్లిపాయ రెబ్బలు చితగొట్టి ఉంచాను కదా, అవి కూడా వేస్తాను. ఇవి బాగా వేగిన తర్వాత బాగా చల్లారాలి ఆయిల్. పోపులన్నీ చల్లారాలి. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేస్తాను. వేగిపోయిందండి పోపు. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ పోపు అంతా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో కలపాలి. ఈ పోపు తాలూకా ఆయిల్ బాగా చల్లగా అయిపోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాతే కలపాలి, లేకపోతే బాగోదు. బాగా కలపాలండి. ఆయిల్ అంతా కలిసిపోవాలి. సరిపోకపోతే తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటే
నిలువ పచ్చడి. ఇది చాలా కాలం వరకు ఉంటుంది, 1 ఇయర్ వరకు ఉంటుంది. ఇదిగోండి బాగా కలిపియాలి, ఆయిల్ అంతా కలిసిపోవాలి పచ్చడిలోని. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.